సాధారణంగా అన్నదమ్ముల మధ్యలో ఇట్లా ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. కానీ ఎన్టీ రామారావు గారికి త్రివిక్రమరావు గారి మధ్యలో అది లేకుండా చాలా అన్యోన్యంగా ఉన్నారు వీళ్ళు. చాలా అన్యోన్యంగా, అంటే అసలు ఒక రాముడికి ఒక లక్ష్మణుడు అలా ఉంటూ మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం సిస్టమ్ అంతా త్రివిక్రమరావుకి అప్పచెప్పాడు. అప్పచెప్పటమే కాకుండా జనరల్గా ఏంటంటే బసవతారకం గారిని ఒక చాలా గొప్ప మహిళగా అనుకోవచ్చు. అంటే నా పర్సనల్ దృష్టిలో ఎన్టీ రామారావు ఇంత గొప్పోడు అవటానికి, ఇంత స్థాయిలో వాళ్ళు ఎన్టీ రామారావు ఇంత గొప్పగా చెప్పుకుంటానికి మూలం నేను బసవతారకం గారని చెప్తాను. ఓకే. ఎందుకంటే 12 మంది సంతానాన్ని ఆవిడ కన్నారండి. దాదాపు 16 ప్రెగ్నెన్సీలు అయినాయి. 16 ప్రెగ్నెన్సీలు అయ్యి 12 మందిని కని 12 మందిలో ఒక కొంచెం ఒక స్థాయికి పెద్దవాడయ్యి ఒక కొడుకుగా రామకృష్ణ చనిపోవటం, 11 మంది ఉండటం, సంవత్సరం బిడ్డ అంటే ఒక సంవత్సరం బిడ్డ అంటే ఒక సర్టన్ స్టేజ్ వరకు వచ్చేప్పుడు 7-8 ఏళ్ళు, 7-8 ఏళ్ల వరకు ఒక బిడ్డను ఇటు సంఘం పెట్టుకుంటే ఇంకో బిడ్డను ఇంకో సంఘం పెట్టుకుంటే ఇటు అప్ చేసుకుంటూ మెయింటైన్ అవ్వటం. ప్లస్ ఈయన ఒక స్టార్డమ్గా హీరోగా వెళ్తూ ఉంటే ఈయనకి హీరోగా కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానీ ఈయనకి కావాల్సిన నీడ్స్ అన్నీ సమకూరుస్తూ ఈ పిల్లల్ని సాకుతూ ఇలా ముందుకు నడవటం అనేది చాలా గొప్ప విషయం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రామారావు తమ్ముడు భార్య అంటే ఆవిడ దృష్టిలో చెల్లి అవుద్ది కదా. అదే అంతేగా. తమ్ముడు ఈయన మొత్తం డబ్బులు వ్యవహారము ఇంటి వ్యవహారాలకి తాళాల గుత్తి తమ్ముడు భార్య దగ్గర ఉంటుంది, ఈవిడ దగ్గర ఉండదు. అది ఏ భార్య ఒప్పుకోరు. కానీ ఆవిడ అది చాలా గ్రేట్ లేడీ. దాని తర్వాత ఒక స్టేజ్లో కృష్ణకుమారి గారు వచ్చి ఎన్టీ రామారావుని నేను పెళ్లి చేసుకుంటా అని అడగటం జరిగిందన్నారు. అడగటం జరిగిందన్న తర్వాత కృష్ణకుమారి గారు నాకు బసవతారకం ఆవిడకి ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు అని అంటే ఆవిడ ఒప్పుకోవాలి. అదే అంటే అప్పుడు కృష్ణకుమారి గారు వెళ్ళి బసవతారకం గారి దగ్గరికి వెళ్ళి నేను రామారావుని అడిగాను పెళ్లి చేసుకుందామని, మీ పర్మిషన్ ఇస్తే పెళ్లి చేసుకుంటానికి ఆయన ఒప్పుకుంటా అన్నారు, కొంచెం మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే అప్పుడు బసవతారకం గారు నాకు పర్మిషన్ ఏముందమ్మా, మీరు చేసుకోదలుచుకుంటే చేసుకోండి, వెరీ కంఫర్టబుల్, నాకేం ప్రాబ్లం లేదు, నా పిల్లల్ని తీసుకుని నేను పుట్టింటికి వెళ్ళిపోతా. ఆయనకి ఎవరో ఒక భార్య ఉండాలి, అంతేగాని 2 భార్యలు అనేది కుదరదు, ఒకటే భార్య. నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా, వెరీ క్లియర్, దానికి అంగీకారం అయితే నేను రాసి ఇచ్చేస్తాను. అప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావుకి వెళ్ళి ఆవిడ అంటే కుదరదు, ఆవిడ ఉంటూ నిన్ను అంగీకరిస్తేనే నేను చేసుకుంటా లేకపోతే చేసుకోను అంటే అప్పుడు కృష్ణకుమారి గారు కూడా గౌరవంగా వెళ్ళిపోయిందని చెప్తారు. అంటే దీనిలో ఈ క్యారెక్టరైజేషన్లో కృష్ణకుమారి గారు గొప్పదే, ఎన్టీ రామారావు గొప్పదే, బసవతారకం గారు గొప్పదే. అదే ఇదో సినిమా స్టోరీలా ఉంది. ఇంత జెన్యూన్గా వీళ్ళు ఉండి జెన్యూన్గా ఇది అవటం, సో అది దాంతో డిస్పర్స్ అయిపోవటం జరిగింది. అది చెప్తారు వెరీ క్లియర్. అది ఇది ఎవరో బయట వాళ్ళు చెప్పేది కాదు. ఈ అడుగుతున్న ప్రహసనంలో ఇంటి ఫ్యామిలీలో ఉన్న పిల్లలు ఉండి ఆ పిల్లల సమక్షంలో జరిగినదే నాకు చెబితే నేను మీకు చెబుతున్నా అండి, అథెంటికేటెడ్గా, ఏదో ఊహించుకుని ఏదో అప్పటికి కృష్ణ గారికి విజయరామ గారి పెళ్ళి అయిందా? అయిందిగా. అదే అయిన వల్ల ఈ ఆలోచన వచ్చి ఉండొచ్చు కాక చాలా మందికి. అంటే జనరల్గా సినిమా ఆర్టిస్టులు వీళ్ళందరూ 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చాలా, అంటే ఒక వివాహ వ్యవస్థలో ఏంటంటే సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే కొంతమంది ఈజీగా వీళ్ళు వాళ్ళని వదిలేయటం, వాళ్ళు వదిలేయటం, మళ్ళీ చేసుకోండి, ఇట్లాంటివి చాలా క్యాజువల్గా ఉండేదిలో. బట్ ఇక్కడ అట్లా కాకుండా ఒక డెడికేటెడ్ యాంగిల్, ఒక కుటుంబంలో ఉన్న ఆప్యాయత అనురాగాలు కానీ దానికి సంబంధించిన కొన్ని బౌండింగ్స్ కానీ అలా ఉంటుంది. ఇవన్నీ ఒక చరిత్ర అండి.